నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండీ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈరోజు మనము చాలా ఫ్రీక్వెంట్‌గా, చాలా ఎక్కువ సార్లు చూసే ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. దీనికి గల కారణాలు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఏజ్ గనక 50+, 60+ ఉంటే బోన్‌లో చేంజెస్ వస్తాయండి. ఆస్టియో ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. సపోజ్ ఇన్ యంగ్ పేషెంట్స్ బ్యాక్ పెయిన్ వస్తుందంటే మనం కంపల్సరీగా రీజన్ అనేది తెలుసుకోవాలి. ఎస్పెషలీ లాంగ్ స్టాండింగ్ సిట్టింగ్ పోస్చర్ మనము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో చూస్తాము. అండ్ ఒబేసిటీతో బాధపడే వాళ్ళు, ఇంకా కొంతమందికి అయితే ఏమైనా లోకల్ ప్రాబ్లమ్స్ అంటే స్పైన్లో ఏమైనా దెబ్బ తగిలినా కానీ, ట్రమాటిక్ ఇంజురీస్ అంటే మజిల్కి కానీ, లిగమెంట్స్కి కానీ, స్పైన్కి కానీ, వర్టిబ్రాకి కానీ ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు, ఇంకా కొన్ని మెడికల్ క్రానిక్ బెడ్ రిడన్ పేషెంట్స్ అంటే ఎస్పెషలీ పెరాలసిస్ పేషెంట్స్, స్ట్రోక్ పేషెంట్స్, కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సిట్టింగ్ పోస్చర్లో ఉండి ఎక్కువగా గాలి తీసుకుంటారు. అట్లా కూడా మనకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంకా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఎనీమియా కావచ్చు, మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు మెయిన్గా, అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీ ఉన్నా కానీ మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఇంకా ఎవరిలో చూస్తాము అంటే మెయిన్గా క్యాన్సర్ పేషెంట్స్లో అండి, ఎస్పెషలీ మెటాస్టాసిస్ కండిషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన సోనాలి బెంద్రి గారిని చూసుకుంటే ఆమెకి చాలా రోజుల నుంచి నడుము నొప్పి ఉండేది. ఆమె చిన్న చిన్న పెయిన్ కిల్లర్తో మేనేజ్ చేసేది. ఎప్పుడైతే తనకి సివియర్గా భరించలేని పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమెకి స్టేజ్ 4 మెటాస్టాసిస్ ఉంది అని అప్పుడు తెలిసింది. అంతదాకా మనం తెచ్చుకోవద్దండి. చిన్న చిన్న కారణాల వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది కాబట్టి మనం వెంటనే డాక్టర్స్ని సంప్రదించి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి. అంటే రొటీన్ టెస్టులు అన్ని, సిబిపి కావచ్చు, కాల్షియం లెవెల్స్ కావచ్చు, B12, D3 లెవెల్స్, అండ్ ఎక్స్రే మోస్ట్ ఇంపార్టెంట్. తెలుసుకుంటే మనకి రీజన్ ఏంటో తెలిసిపోతుంది. అల్ట్రాసౌండ్ అబ్డామెన్ ఫర్ రీనల్ క్యాలిక్యులస్, ఏమైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉన్నా అవి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ నార్మలే ఉన్నాయి అయినా బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటే లిగమెంట్స్ అనేవి, మనకి లిగమెంటల్ ఇంజురీస్ అనేవి ఎంఆర్ఐలోనే తెలుస్తాయండి. అప్పుడు మనం ఎంఆర్ఐ స్పైన్ మనం తీసుకుంటే కనుక మనకి మన బ్యాక్ పెయిన్కి గల కారణం ఏదో తెలుస్తుంది. ఓకేనా అండి? మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. నెగ్లెక్ట్ చేయకండి బ్యాక్ పెయిన్ని. అండ్ బీ హెల్దీ, బీ హ్యాపీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా టాపిక్ గురించి కావాలంటే అడగండి. మీకు ఏ హెల్త్ ప్రాబ్లం అయినా నేను మీకు అవైలబుల్ ఉంటాను. ఓకేనండి? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.